ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారి యొక్క ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ దీన్ని మనం స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఎలవన్ దర్శనం అని లేదా విఐపి దర్శనం అని పిలుస్తూ ఉంటామండి. ఇది అక్టోబర్ నెల సంవత్సరం బట్టి కోటలో భాగంగా రేపు అంటే జూలై నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి జూలై నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తులకు కూడా టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ మీరు ఆ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ లక్కీ డిప్లో పాల్గొనవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు పాల్గొనవచ్చు. సింగిల్గా అయితే సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ లక్కీ డిప్లో మనకు ప్రధానంగా 4 రకాల స్వామివారి యొక్క ఆతిథ్య సేవలు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. 1 సుప్రభాత సేవ, 2 తామాల సేవ, 3 అర్చన సేవ, 4 అష్టదళ పాదపద్మరణ సేవలు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. ఈ లక్కీ డిప్ సంబంధించిన రిజల్ట్ అన్నది మీకు అదే రోజున అంటే జూలై నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి రావడం జరుగుతుందండి. ఈ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో మీకు వచ్చినటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ 2 డేస్ వరకు కూడా టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా జూలై నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి జూలై నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల లోపు మీకు ఏ సేవ అయితే వచ్చిందో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టాలి. ఇందులో సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ మీకు 120 రూపాయలు, తాముల సేవ టికెట్ కాస్ట్ 220 రూపాయలు, అర్చన సేవ టికెట్ కాస్ట్ 220 రూపాయలు, అష్టదళ పాదపద్మరణ సేవ టికెట్ కాస్ట్ 1250 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ఈచ్ పర్సన్కి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారి యొక్క ఈ ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొని స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు కాండి. తిరుమల శ్రీవారి యొక్క దర్శన టికెట్ల భాగంగా అది కూడా అక్టోబర్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి స్వామివారి యొక్క ఆతిథ్యంలో పాల్గొని తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో మీ అందరికీ కూడా టీటీడీ దేవస్థానం వారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. అది కూడా ఈ నెల అంటే జూలై నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క ఆతిథ్యాలు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మీరు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ స్వామివారి యొక్క ఆతిథ్యాలు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ప్రధానంగా 4 రకాల స్వామివారి యొక్క ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 కళ్యాణం, 2 ఉంజిలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆదిత్య బ్రహ్మోత్సవ సేవలు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. వీటిని మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. సింగిల్గా అయితే సింగిల్గా కూడా బుక్ చేసుకోవచ్చు. కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలి. టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది ఇద్దరికి కలిపి. ముంజిలి సేవ అయితే 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ అయితే 500 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ అయితే 500 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి యొక్క ఆతిథ్యంలో పాల్గొన్న తర్వాత శుభోదయం ఎంట్రీ ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు శ్రీవారి దర్శనానికి కేవలం గంట నుండి గంటన్నరలో స్వామివారికి దర్శనం అయితే మీకు పూర్తవుతుంది. మీకు దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 12 సంవత్సరాల లోపల మీ పిల్లలకి ఎటువంటి దర్శన టికెట్ అవసరం లేదు. మీకు కూడా ఫ్రీగా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా శ్రీవారికి సేవలు తరించండి. అక్టోబర్ నెలకి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్ల భాగంగా ఈ నెల అంటే జూలై నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు దీన్ని మనం ఆన్లైన్ సేవని లేదా 500 రూపాయల దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం. ఈ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ ద్వారా అంటే 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ వాళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా అదే లైన్లోకి వెళ్ళి తిరుమల శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో ఇందులో 2 స్టెప్లు ఉంటాయి. 1 వర్చువల్ సేవ బుక్ చేసుకోవడం ఒక స్టెప్ అయితే 2 వర్చువల్ సేవలోనే దర్శన టికెట్ బుక్ చేసుకోవడం 2 స్టెప్ అండి. ఈ 2 స్టెప్లు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వీరు మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వర్చువల్ సేవ డేట్ అంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని
తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల ఆతిథ్య సేవలో అంటే కళ్యాణం కానీ, ఉంజల్ సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బింబం సేవలో ఈ 4 రకాల సేవలో మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్లో అంటే మీకు మొబైల్ ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, టీవీలో కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వచ్చేటువంటి ప్రోగ్రాంలో చూసి మీరు తర్వాత రోజున తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఏ రోజునైతే సేవ బుక్ చేసుకున్నారో మీకు దర్శనం అన్నది తర్వాత రోజు నుంచి ఓపెన్ అవుతుందండి. మీరు 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళి తిరుమల శ్రీవారిని ఈ కోటాలో దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ 2 స్టెప్పులని కంప్లీట్ చేసిన తర్వాత మీరు తిరుమల శ్రీవారికి దర్శనం ఉంటుంది. అదేవిధంగా వర్చువల్ సేవని మీరు 1వ తారీఖున బుక్ చేసుకుంటే మీకు దర్శనం అయితే 2వ తారీఖు నుండి ఓపెన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు కూడా 12 సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల ఆతిథ్యాలు అయితే మీరు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. కేవలం మీరు ఇంటి దగ్గర కూర్చొని చూడడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఇది కేవలం దర్శన టికెట్ మాత్రమే. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలు తరించండి. తిరుమల శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా అది కూడా అక్టోబర్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా స్వామివారి యొక్క ఉచిత అంగప్రదక్షిణ టికెట్లను అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, అంగప్రదక్షిణ అంటే ఏమిటి, ఈ టికెట్ ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, వీళ్ళకి దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుందని అడుగుతున్నారండి. అంగప్రదక్షిణ అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే మన శ్రీవారిని జయ విజయాల దగ్గర దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అంటే బంగారు బావి వైకుంఠ ద్వారం ఉంటుంది కదా, అక్కడ నుండి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండిలో కానుకలేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ అంగప్రదక్షిణ చేసిన తర్వాత మీకు తిరుమల శ్రీవారి యొక్క దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి మాత్రమే కల్పించడం జరుగుతుంది. ఈ అంగప్రదక్షిణ టికెట్ని టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు పాల్గొనవచ్చు. సింగిల్గా అయితే సింగిల్గా కూడా ఈ టికెట్ని బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టడం అవసరం లేదు. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఈ అంగప్రదక్షిణ టికెట్ని బుక్ చేసుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ టికెట్లు మనకి ఎప్పుడు ఆన్లైన్లో రిలీజ్ అవుతాయి అనేటువంటి విషయానికి వస్తే రేపు జూలై నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ అంగప్రదక్షిణ టికెట్లు అయితే అక్టోబర్ నెల సంవత్సరం కోటాల భాగంగా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. తిరుమల శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా అది కూడా అక్టోబర్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో అది కూడా సీనియర్ సిటిజన్స్ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కానీ లేదా మెడికల్ కేసు ఉన్నవారు కానీ అంటే వయోవృద్ధులు లేదా దివ్యాంగులు అంటే వికలాంగులు లేదా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీకు సంబంధించిన బట్టి కోటల భాగంగా తిరుమల శ్రీవారి యొక్క దర్శన టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీ దేవస్థానం వారు మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. అది కూడా రేపు జూలై నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్ సంబంధించిన కోటాలో లేదా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ సంబంధించిన కోటాలో భాగంగా తిరుమల శ్రీవారి యొక్క దర్శన టికెట్లని మీరు ఫ్రీగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు దర్శనం అన్నది జయ విజయాల దగ్గర మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సీనియర్ సిటిజన్స్ అంటే మీకు వయసు 65 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. మీకు కూడా 50 సంవత్సరాలు ఉన్న మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు ఆధార్ కార్డుని అప్లోడ్ చేసి మీరు ఈ టికెట్ని అయితే ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉంటారో అంటే ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికెట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని మీకు కూడా ఫ్రీగా తీసుకువెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికెట్ని అప్లోడ్ చేసి మీరు కూడా తిరుమల శ్రీవారికి దర్శన టికెట్ని బుక్ చేసుకుని తిరుమల శ్రీవారికి సేవలో తరించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది అక్టోబర్ నెల సంవత్సరం కోట కాబట్టి ప్రతి ఒక్కరు
తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ ఈ వెబ్సైట్ ద్వారా కానీ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. తిరుమల శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా అది కూడా అక్టోబర్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటారో, అంటే దీన్ని మనం విఐపి దర్శనం పిలుస్తూ ఉంటాం, లేదా మొదటి గడుపు దర్శనం టికెట్ అని పిలుస్తూ ఉంటామండి. దీన్ని శ్రీవాణి ట్రస్ట్ బోనస్ కోటాలో తిరుమల శ్రీవారి యొక్క దర్శన టికెట్లని రేపు అంటే జూలై నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి టీటీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి స్వామివారి యొక్క దర్శనం ప్లస్ అకామిడేషన్ రెండు కూడా ఒకేసారి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి దర్శన టికెట్లు కాస్ట్ మీకు 10,000 రూపాయలు ఉంటుందండి. అంటే శ్రీవారి ట్రస్ట్కి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయలు విఐపి దర్శనం అన్నది వీళ్ళకి కల్పించడం జరుగుతుంది. వీళ్ళకి దర్శనం అన్నది స్వామివారి యొక్క కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి వీళ్ళకి దర్శనం ఉంటుందండి. అంటే మొదటి గడుపు దర్శనం ఉంటుంది, అంటే విఐపి దర్శనం ఉంటుంది. ఇద్దరు కనుక బుక్ చేసుకుంటే మీరు ఈ అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. 1000 రూపాయల రూమ్ కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి టోటల్గా టికెట్ కాస్ట్ మీకు అంటే 10,000 రూపాయలు శ్రీవారి ట్రస్ట్కి, అదేవిధంగా 500 రూపాయల దర్శన టికెట్, 1000 రూపాయల అకామిడేషన్. అంటే ఇద్దరు బుక్ చేసుకుంటే అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా 11,500 రూపాయలు ఎవరైతే శ్రీవారి ట్రస్ట్కి కోటలో టికెట్ బుక్ చేసుకుంటారో వీళ్ళకి తిరుమల శ్రీవారికి దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా శ్రీవారిని ఎవరైతే దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటారో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టికెట్లు రేపు 23వ తారీఖున జూలై నెల ఉదయం 11 గంటలకి మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ.